హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ కళాశాల నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఏ ఒక్క పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకైతే మనకి వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు, కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి, ఎవరైనా మిస్ చేసుకోకండి. మనకి 45 years వరకు ఏజ్ లిమిట్ కూడా ఉంది, కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి 24 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఓన్లీ 10th సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా, 10th సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 10th పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి అని ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందుగా మస్ట్ బి రిజిస్టర్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డులో ఈ యొక్క దాంట్లో మనం రిజిస్టర్ అయితే కంపల్సరీగా అయ్యి ఉండాలి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో ఎనీ డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి పీజీటీసీఏ, అలాగే టైప్ రైటింగ్, హయ్యర్ ఇంగ్లీష్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదండి, మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా ఉండదు. ఫ్రీగా అయితే మనము అప్లికేషన్ పంపిస్తే చాలు. దాంట్లో నుంచి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. దానికి డీటెయిల్స్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్స్ ఏమేమి పంపించాలి అనేది కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని రాసేసి ఫాదర్ నేము, కేటగిరీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఆర్ కమ్యూనికేషన్ రాసేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఆధారు, రెసిడెన్సీ రాసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ రాసేసి మనకి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టేసి ఇక్కడ ఏ ఒక్క రోజు అయితే పంపిస్తున్నామో అప్లికేషన్ ఆ డేటు, ప్లేసు, అలాగే సిగ్నేచర్, క్యాండిడేట్ సిగ్నేచర్ చేసేసి మనము ఈ యొక్క మెయిల్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ఆ యొక్క మెయిల్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుందండి. ఓన్లీ మనకి మెయిల్ చేస్తే చాలన్నమాట. దాంట్లో నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేదు, మెయిల్ చేయలేదు అంటే ఆఫ్లైన్లో అయినా పంపించవచ్చు. ఓకేనా, మనము అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు కదండి, ఈ యొక్క అడ్రస్కి మనకి పంపించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క అడ్రస్కైనా మనము ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే April 18th లోపలైతే పంపించవలసి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. లేదు మీరు మెయిల్లో పంపిస్తారు అంటే మెయిల్లో అయినా పంపించవచ్చు. మనకి ఏజ్ లిమిట్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 45 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనకి 45 years వరకు అయితే మనము ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏజ్ అయిపోయింది కదా అని చెప్పి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోకుండా ఉండింటారు, కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. April 6th నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th April వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ
జోగులాంబ గద్వాల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అండి. మీరు మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ అనే అయితే అనుకోవద్దండి. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్. తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవాలనేది లేదు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి, ఒక అడ్రస్కి అయితే మనము ఈ మెయిల్ అయితే చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా. మనం ఒకవేళ జాబ్ చేయాలి అంటే ఈ యొక్క అడ్రస్లోనే చేయవలసి ఉంటుంది. గద్వాల్లో అయితే మనం చేయవలసి ఉంటుంది. మనకి శాలరీస్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.